మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అండతో బీఆర్ఎస్ అనుచరగణం చెలరేగిపోయింది. ఘన చరిత్ర ఉన్న సిరిసిల్ల సెస్ ను నిండా ముంచారు. అధికార దుర్వినియోగం, అక్రమార్కుల చేతివాటంతో ఏకంగా 558 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. సిరిసిల్ల సెస్ లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బీఆర్ఎస్ 9 ఏళ్ల అస్తవ్యస్త పాలనతో సెస్ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్ వినియోగంపై ఈఆర్సీ ఆడిట్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సిరిసిల్ల పరిధిలో కరెంటు సరఫరాకు ప్రత్యేకంగా పనిచేస్తున్న సెస్ టీఎస్ ఎన్పీడీసీఎల్ కు అక్షరాల 558 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుండే అక్రమాలకు తెరతీశారని ఆడిట్లో కనుగొన్నారు. కేటీఆర్ అనుచరులకు కేటాయించిన 59 కోట్ల కాంట్రాక్టులను లెక్కల్లో చూపించలేదు. హెచ్టీ కనెక్షన్లను సైతం ఎల్టీ కనెక్షన్లుగా చూపించి కోట్లాది నష్టానికి కారణమయ్యారు. 3 ఏళ్లలో 62 హెచ్టీ కనెక్షన్లకు ఎల్టీ ఛార్జీలను వసూలు చేశారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, సిరిసిల్ల సెస్ ను నిండా ముంచారు బీఆర్ఎస్ అన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అటు విద్యుత్ శాఖలో జరిగిన అనేక అవకతవకలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. దానిపైన శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక రకాల ఆరోపణలు చేశారు. విద్యుత్ సంస్థల్లో సొంత వ్యక్తులను పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కావచ్చు, అట్లా ఇతరత్ర వినియోగం విషయాల్లో అనేక రకాల అవకతవకలకు పాల్పడుతున్నారు. తద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా అప్పుల కుప్పగా మార్చివేశారు, నష్టాల బాటను పట్టించారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటైన సెస్ను కూడా ఇప్పుడు పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అది విద్యుత్ సంస్థలకు 500 పైగా కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా తేలింది. స్వయంగా ఈఆర్సీ ఇదంతా కూడా ఆడిట్లో వెలుగు చూసిందంటూ ఈఆర్సీ దాన్ని సిఫార్సు చేసింది. దాన్ని ప్రస్తుతం ఉన్న దగ్గర నుంచి దాన్ని టీఎస్ ఎన్పీడీసీఎల్లోకి మర్జ్ చేయాలంటూ ఈఆర్సీ సిఫార్సు చేసిన లేఖని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎటువంటి అవకతవకలకు అక్రమాలకు పాల్పడిందనేది ఈఆర్సీ స్వయంగా ఇందులో ప్రకటించింది. అటు సిరిసిల్ల సెస్లో భారీగా గోల్మాల్ జరిగింది. సిరిసిల్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారు. ఈ అవకతవకలతో విద్యుత్ సరఫరాలో ఉన్న అవకతవకలతో దాదాపుగా 95 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా ఈఆర్సీ చేయించిన ఆడిట్లో వెల్లడైంది. మొత్తం మీద సెస్ అక్రమాలపైన గడిచిన కొన్నేళ్లుగా వరుసగా ఫిర్యాదులు రావడంతో అటు ఈఆర్సీ రంగంలోకి దిగింది. ప్రత్యేక ఆడిటింగ్ విభాగంతో ఆడిటింగ్ చేయించింది. అందులో అటు అన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగం జరిగినట్లుగా నిర్ధారించారు. ఇక అటు 2014 నుంచి ఈ అక్రమాలు భారీగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచే ఈ అక్రమాలు భారీగా జరిగాయి. అటు ప్రత్యేకంగా సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయన అక్కడి నుంచి వరుస విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన ఇలాకాలోని ఈ అక్రమాలన్నీ కూడా జరిగాయి. మొత్తం 59.54 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను లెక్కల్లో చూపించలేదు. హెచ్టీ కనెక్షన్లుగా ఉండాల్సినవి కూడా ఎల్టీ కనెక్షన్లుగా చూపించారు. జీరో లోడ్ పేరుతో సిరిసిల్లలో దాదాపుగా 201 కనెక్షన్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. పవన్, 59 కోట్ల కాంట్రాక్టులను కూడా లెక్కల్లో చూపించలేదు. ఇవి కేటీఆర్ అనుచరులకే కేటాయించారా? నిజమెంత? ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తనకు అనుకూలమైన వాళ్ళందరికీ కూడా ఈ రకంగా కనెక్షన్లు ఇప్పించడం, ఉన్న కనెక్షన్లకు బకాయిలు వసూలు చేయకపోవడంతోనే పూర్తిగా నష్టాల బాటను పట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఇందులో సెస్లో కొన్ని కేటగిరీల వారీగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. ఒక కేటగిరీలో ఇవ్వాల్సిన కనెక్షన్ను మరో కేటగిరీలో ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా ఆడిటింగ్ సంస్థ తేల్చింది. మొత్తం 94.98 కోట్ల రూపాయలు నష్టాలను సెస్ ప్రస్తుతం ఎదుర్కొంటుంది. అట్లనే విద్యుత్ సంస్థలకు బకాయిలుగా దాదాపుగా
500 కోట్లకు పైగా రూపాయలు బకాయిలు పడ్డదని తెలుస్తుంది. కేటగిరీ 2లో ఉండాల్సిన వాటి పెట్రోల్ బంకులు, డింబర్ డిపోలు, దుకాణాలు, కోళ్ల ఫారంలు వీళ్ళన్నింటినీ కూడా కేటగిరీలో 3లో చూపించారు. అట్లనే 58 మంది కస్టమర్లకు 166 కనెక్షన్లు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. అంటే 56 మంది కంటే 56 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ 166 కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం గడిచిన 3 ఏళ్లలో 62 హెచ్టీ కనెక్షన్లకు ఎల్టీ ఛార్జీలు వసూలు చేశారు. హెచ్టీ కనెక్షన్లు ఇచ్చినప్పుడు హెచ్టీ కనెక్షన్లు ఛార్జీలే వసూలు చేయాలి, కానీ దానికి భిన్నంగా ఎల్టీ కనెక్షన్లను వసూలు చేశారు. కేటగిరీ 2లో ఉండాల్సిన కాలేజీలు కావచ్చు, పరిశ్రమలు, ఇతర కేటగిరీల్లో చూపించారు. దాదాపు 5,000 మీటర్లు పని చేయటం లేదంటూ అందులో ఈఆర్సీ పేర్కొంది. ఏవి కూడా కరెంటు మీటర్లు పనిచేయడం లేదు. పాడైన మీటర్లను మార్చకుండా కేవలం వాటిలన్నిటికీ కూడా మినిమం విద్యుత్ ఛార్జీని వేస్తున్నారు. అంటే నెలకి 120 యూనిట్లు మాత్రమే వాడుతున్నట్లుగా చేశారు. వాస్తవానికి ఏదైనా మీటర్ పాడైపోయినప్పుడు గడిచిన 6 నెలలుగా యావరేజ్ తీసి ఆ యావరేజ్ను వసూలు చేసి కొత్త మీటర్ బిగించాల్సి ఉంటుంది, కానీ అటువంటి నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు. పవర్ లూమ్స్కు విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా వెల్లడైంది. మొత్తంగా అటు అసలు సెస్ ఎందుకు ఏర్పాటు చేశారు? 1960లో అటు దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో అటు త్వరితగతిన విద్యుదీకరణ చేసేందుకు అటు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించింది. అమెరికాకు చెందిన రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీటిని స్టడీ చేసి ఇక్కడ ఒక భారతదేశంలో కూడా అట్లాంటి ఒక మోడల్ ఉండాలంటూ అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సెస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో సిరిసిల్లలో సెస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 100 రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడితే తెలంగాణలో సెస్ అందులో ఒకటి. సిరిసిల్ల జిల్లాతో పాటు మొత్తం జగిత్యాల జిల్లాలోని 2 గ్రామాలు మొత్తం 1870 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో ఈ సెస్ లిమిటెడ్ విద్యుత్ సేవలను అందించేలాగా ఏర్పాటు చేశారు. మొత్తం మొదటగా 109 ట్రాన్స్ఫార్మర్లతో 46 గ్రామ పంచాయతీలతో స్టార్ట్ అయింది. ప్రస్తుతం 9,856 ట్రాన్స్ఫార్మర్లతో 255 గ్రామ పంచాయతీల్లో ఈ సెస్ తన పనులన్నీ కూడా చేస్తుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మొత్తం అక్రమాలకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న అధికారులందరూ కూడా అవకతవకలు పాల్పడి పూర్తిగా అప్పుల కుప్పలోకి నెట్టేశారు. అటు బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగులు రకరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అటు గతంలో కోర్టు దీనిపైన తీర్పు కూడా ఇచ్చింది. కేటగిరీ 3 ప్రకారం బిల్లులు వసూలు చేయాలని తీర్పునిచ్చినా కూడా తీర్పును కూడా ఎక్కడా పట్టించుకున్నట్లేదు. అదనపు వినియోగ ఛార్జీల బకాయిలే దాదాపుగా 10 crores పైగా ఉన్నాయి, 10 కోట్లకు పైగా ఉన్నట్టు ఈఆర్సీ గుర్తించింది. అటు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ఎలవెన్స్లు ఇవ్వడం, ఈ సెస్ అంతా కూడా కేటీఆర్ అనుచరులదే హవా అంటూ చెప్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా అటు ఈ ఈఆర్సీ వెల్లడించింది. ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు, కార్పొరేట్ ఎలవెన్స్ ఇచ్చారు, అట్లనే జనరల్ గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించి అది ఉద్యోగుల నుంచి కొంత సొమ్ము వసూలు చేయాల్సి ఉంటుంది, అది కూడా వసూలు చేయలేదు. సెల్ఫ్ ఫండింగ్ మెడికల్ స్కీమ్ దానికి సంబంధించి కూడా అవకతవకలు పాల్పడ్డారు. మెడికల్ రియంబర్స్మెంట్ అటు రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు కూడా ఇంకా సంస్థ నుంచే చెల్లిస్తూ ఉన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా పలు రకాల అక్రమాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం అయితే అది పూర్తిగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్న అక్కడి ప్రస్తుత ప్రజాప్రతినిధులు వాళ్ళ కనుసన్నల్లోనే ఈ అక్రమాలన్నీ జరుగుతున్నా కూడా ఎప్పుడు పట్టించుకోలేదనే వాదన వినపడుతుంది. ప్రస్తుతం అటు ఈఆర్సీ కూడా అదే నివేదికను ప్రస్తుతం ప్రభుత్వానికి పంపించింది. వెంటనే దీన్ని అటు నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో విలీనం చేయాల్సిందిగా సిఫార్సు చేసింది. దీనిపైన మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనే చూడాలి. ఇప్పటికే అటు సెస్కి సంబంధించి మేనేజర్గా ఎండీగా ఉన్న రామకృష్ణ పైన అటు ఈఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవకతవకలకు పాల్పడినందుకు గాను ఆయనకు 25,000 రూపాయల జరిమానా వ్యక్తిగతంగా కూడా విధించింది. ఇటువంటి అక్రమాలన్నింటినీ గుర్తించింది. వాటిని సరిదిద్దడానికి ఈఆర్సీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ప్రభుత్వానికి ఈ నివేదిక ఇవ్వడంతో పాటు దాన్ని మర్జీ చేస్తే తప్పితే లాభం లేదంటూ ఇప్పుడు ఈ నివేదికనైతే ఇచ్చింది. చూడాలి ఈ నివేదిక పైన అటు ఇంధన శాఖ మంత్రి ఏ రకంగా స్పందిస్తారు, దీనిపైన త్వరితగతిన విచారణకు ఆదేశిస్తారా ఏంటి అనేది కూడా వేచి చూడాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.